कनकदुर्गायै नमः। श्री भुवनेश्वरी अखिलांडेश्वरी अंब परात्परी अवनि मनोहरी कृष्ण तटि निलय तीर्थ निवासिनी सुरनर पूजित सरोज वदना सर्व प्रियंकरी गिरिनिवासिनी महिषुमर्दनी श्री जगन्माता भक्त रक्षणी मंजुल भाषिणी शक्ति प्रदायिनी पापनाशिनी त्रिपुर सुंदरी त्रिभुवनेश्वरी चंद्रकलाधरी विजय महेश्वरी वेद माता जय जगन्माता आनंददाता दिव्य देवता मुनि जन पूजित सुवर्ण शोभित होम पूजित आलय संस्थित मंत्र स्वरूपिणी भाग्यदायिनी पाप निवारिणी सकलाधारिणी कुंकुम शोभित आनंददाता भाग्य विधाता भास्कर शोभित वैष्णव पूजित स्मार्त सेविता श्रुति विभूषण कामित दाता विश्वमात्रे विश्ववन्द्या विश्वनेता सुधांशु शोभित जगदेक माता दैत्य भयंकरी विश्वविलासिनी
రుద్రరూపిణి సర్వమంగళ దీనార్తి పోషిణి శ్రీనారాయణి దుర్గాదేవి విద్యాదాయిని ఆర్తినాశిని ఆర్తరక్షిణి చక్రరూపిణి అభయప్రదాయి మాలాధారిణి ఇంద్రాదివాసిని శైల నివారిణి యోగధారిణి గాయత్రీ దేవి సుప్రకాశిని మహామాయి మీనాక్షి దేవి గానప్రియా మహాలక్ష్మి మంత్రరూపిణి కాశీపురేశ్వరి అన్నపూర్ణేశ్వరి యోగానందిని కృపాసాగరి సదా శుభకరి భాగ్యమహేశ్వరి సర్వజయేశ్వరి అన్నదానేశ్వరి కృపాసాగరి శ్రీదాక్షాయణి సదా శుభకరి చంద్రబింబాదరి పాశాంకుశధరి చంద్రవర్ణేశ్వరి మోక్షకారిణి నిరామయకరి సదాశివకరి ఈశ్వరమోహిని త్రిపుండ్రధారిణి శంకరి శాంకరి విభూతిధారిణి శ్రీ విశ్వేశ్వరి భాగ్యమహేశ్వరి శ్రీదాక్షాయణి ఓంకారేశ్వరి నిగమార్థగోచరి
సదా శుభకరీ శ్రీ దుర్గా శ్రీ పరాత్పరీ జయ దుర్గా శ్రీ భవానీ భాగ్యమాం జయ భవానీ రక్షమాం శ్రీ భవానీ భాగ్యమాం జయ భవానీ రక్షమాం విశ్వ వినోదిని శ్రీ దుర్గా వింధ్య శిరోధిని జయ దుర్గా భూరి కుటుంబిని శ్రీ దుర్గా సురనర పోషిణి జయ దుర్గా శ్రీ భవానీ భాగ్యమాం జయ భవానీ రక్షమాం శ్రీ భవానీ భాగ్యమాం జయ భవానీ రక్షమాం లోకమాత శ్రీ దుర్గా శ్రీలోకేశ్వరి జయ దుర్గా చాముండేశ్వరి శ్రీ దుర్గా మహాభద్ర జయ దుర్గా శ్రీ భవానీ భాగ్యమాం జయ భవానీ రక్షమాం శ్రీ భవానీ భాగ్యమాం జయ భవానీ రక్షమాం మహామాయి శ్రీ దుర్గా వరప్రదాయి జయ దుర్గా శ్రీప్రదాయి శ్రీ దుర్గా పద్మనిలయ జయ దుర్గా శ్రీ భవానీ భాగ్యమాం జయ భవానీ రక్షమాం శ్రీ భవానీ భాగ్యమాం జయ భవానీ రక్షమాం విష్ణు సోదరి శ్రీ దుర్గా శూలపాణి జయ దుర్గా జ్ఞానముద్ర శ్రీ దుర్గా కామరూపిణి జయ దుర్గా శ్రీ భవానీ భాగ్యమాం జయ భవానీ రక్షమాం శ్రీ భవానీ భాగ్యమాం జయ భవానీ రక్షమాం మహావిద్య శ్రీ దుర్గా మహాభోగిని జయ దుర్గా సుధామూర్తి శ్రీ దుర్గా పద్మలోచని జయ దుర్గా శ్రీ భవానీ భాగ్యమాం జయ భవానీ రక్షమాం శ్రీ భవానీ భాగ్యమాం జయ భవానీ రక్షమాం మహాకాళి శ్రీ దుర్గా వింధ్యావాసిని జయ దుర్గా మహా అంబిక శ్రీ దుర్గా సింహవాహిని జయ దుర్గా శ్రీ భవానీ భాగ్యమాం జయ భవానీ రక్షమాం శ్రీ భవానీ భాగ్యమాం జయ భవానీ రక్షమాం కాళరాత్రి శ్రీ దుర్గా కాలస్వరూపిణి జయ దుర్గా శ్రీవాగ్దేవి శ్రీ దుర్గా సౌభాగ్యదాయిని జయ దుర్గా శ్రీ భవానీ భాగ్యమాం జయ భవానీ రక్షమాం శ్రీ భవానీ భాగ్యమాం జయ భవానీ రక్షమాం మహాగౌరీ శ్రీ దుర్గా తంత్ర విద్య జయ దుర్గా కళారూపిణి శ్రీ దుర్గా మహాభద్ర జయ దుర్గా శ్రీ భవానీ భాగ్యమాం జయ భవానీ రక్షమాం శ్రీ భవానీ భాగ్యమాం జయ భవానీ రక్షమాం మహామాయి శ్రీ దుర్గా మహాకాళి జయ దుర్గా చంద్రలేఖ శ్రీ దుర్గా చంద్రిక వదన జయ దుర్గా శ్రీ భవానీ భాగ్యమాం జయ భవానీ రక్షమాం శ్రీ భవానీ భాగ్యమాం జయ భవానీ రక్షమాం కుంకుమ శోభిత శ్రీ దుర్గా మహాభద్ర జయ దుర్గా శ్రీ సౌదామిని శ్రీ దుర్గా మహాచాముండి జయ దుర్గా శ్రీ భవానీ భాగ్యమాం జయ భవానీ రక్షమాం శ్రీ భవానీ భాగ్యమాం జయ భవానీ రక్షమాం విశ్వమంగళ శ్రీ దుర్గా సర్వప్రదాయిని జయ దుర్గా విశ్వసమ్మోహిని శ్రీ దుర్గా జగన్మోహిని జయ దుర్గా శ్రీ భవానీ భాగ్యమాం జయ భవానీ రక్షమాం శ్రీ భవానీ భాగ్యమాం జయ భవానీ రక్షమాం విజయ విలాసిని శ్రీ దుర్గా
విజ్ఞాన రూపిణి జయ దుర్గా విష్ణు చైతన్య శ్రీ దుర్గా జ్ఞాన ప్రబోధిని జయ దుర్గా శ్రీ భవాని పాహిమా జై భవాని రక్ష మాం శ్రీ భవాని పాహిమా జై భవాని రక్ష మాం మహాసావిత్రి శ్రీ దుర్గా మహాగాయత్రి జయ దుర్గా సత్యప్రదాయిని శ్రీ దుర్గా రేణుకదేవి జయ దుర్గా శ్రీ భవాని పాహిమా జై భవాని రక్ష మాం శ్రీ భవాని పాహిమా జై భవాని రక్ష మాం యోగి పూజ్యాయ శ్రీ దుర్గా మహారూపిణి జయ దుర్గా మహాభైరవి శ్రీ దుర్గా మంగళ దేవత జయ దుర్గా శ్రీ భవాని పాహిమా జై భవాని రక్ష మాం శ్రీ భవాని పాహిమా జై భవాని రక్ష మాం యోగానందిని శ్రీ దుర్గా దారిద్ర్యనాశిని జయ దుర్గా ఐశ్వర్యదాత శ్రీ దుర్గా నాద వినోదిని జయ దుర్గా శ్రీ భవాని పాహిమా జై భవాని రక్ష మాం శ్రీ భవాని పాహిమా జై భవాని రక్ష మాం విశ్వసాక్షిని శ్రీ దుర్గా సర్వప్రదాయిని జయ దుర్గా జ్ఞాన ప్రబోధిని శ్రీ దుర్గా విశ్వమనోహరి జయ దుర్గా శ్రీ భవాని పాహిమా జై భవాని రక్ష మాం శ్రీ భవాని పాహిమా జై భవాని రక్ష మాం తత్వజ్ఞాని శ్రీ దుర్గా మోక్షప్రదాయిని జయ దుర్గా విజ్ఞాన రూపిణి శ్రీ దుర్గా వైదిక రూపిణి జయ దుర్గా శ్రీ భవాని పాహిమా జై భవాని రక్ష మాం శ్రీ భవాని పాహిమా జై భవాని రక్ష మాం తమోపహారిణి శ్రీ దుర్గా దేవి కళ్యాణి జయ దుర్గా భార్గవి వైష్ణవి శ్రీ దుర్గా గానలోలిని జయ దుర్గా శ్రీ భవాని పాహిమా కావాలేరా వద్దా వాడు లేచి చంపేయండి ఇంటికి వాడి డాన్స్ వద్దంట ఖచ్చితంగా డీజే టిల్లు చిత్రంలోని ఒక చక్కని పాటకి మన డాన్సర్స్ వస్తున్నారు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి చూద్దాం అందాం. అంతేనా? క్రౌడ్ చూస్తే ఇంతుంది, విజిల్స్ చప్పట్లు వస్తా ఉండాలా. రాధిక షురూ చేసుకోపా. ఒకసారి గట్టిగా చప్పట్లు వద్దాం. DJ Lupero, in this style,
ఒకసారి గట్టిగా చప్పట్లో. ఇది ఎంత గట్టిగా చప్పట్లు కొడతాయో మన డాన్సర్స్ అంత గట్టిగా డాన్స్ ఆడతారు కదా. ఒకసారి గట్టిగా చప్పట్లు. ఇంకొకసారి డిజైన్స్. మన అబ్బాయిలంతా ఏం చేస్తున్నారా? కుర్రాళ్ళు కుర్రాళ్ళు ఎక్కడున్నారా కుర్రాళ్ళు? ఖచ్చితంగా మరొక్క డాన్స్ పడుతూ మీ ముందుకి మన డాన్సర్స్ వస్తారు. బాబోంటి ప్లీజ్ కమ్ ఆన్ ద డయాస్. మరొక్క పాటతో మన డాన్సర్స్ వేదిక పైన వచ్చేస్తున్నారు. ఒకసారి గట్టిగా చప్పట్లు అందరూ. ఖచ్చితంగా డీజే టిల్లు స్పేస్. అందరూ కూడా ఒక రాధిక ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో స్టూడెంట్స్ మీరు. ఆ కాలేజీ ఉండదు, అది అదేంటో గుట్ట మీద ఉంటుంది. అది ఆ గుట్ట మీద లైన్గా రాధికాలందరూ నుంచి ఇట్లా బైనాక్లర్స్ వేసుకొని చూస్తుంటారు. ఇల్లు లాంటి లప్పగా లేడున్నారు, ఓ నవ్వాలని చేద్దామని చెప్పి. చాలా పెద్ద కాలేజీ అంటే కదా మీకు. నేను పోయినసారి నేను మీ సూపర్ సీనియర్ ఒక ఆమెను కలిసిన రాధిక. చాలా బాగా ర్యాగింగ్ చేసింది నన్ను, చాలా ఎంజాయ్ చేసిన నేను. ఇప్పటికీ మాట్లాడుకుంటారు దాని గురించి. టిల్లుగాడు నన్ను రోజులు రాధిక ఉంటుంది. ఒక లైలా మజ్ను, ఒక రోమియో జూలియట్, ఒక టిల్లు రాధిక. దాంట్లో ఇద్దరు చచ్చిపోతారు. ఈడ నేను ఒక్కడే సంకనాకుతా. చెప్పు రాధిక. సుట్టిగా చూసి దిల్లు టైట్
చప్పట్లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన యోగి చిత్రంలోని ఒక చక్కని పాటతో మీ అందరి కోసం ఒక చక్కని డాన్స్ పాట. ఒకసారి గట్టిగా విజిల్స్ చప్పట్లో. ఏంటి నాదే ఏంటి ప్రాపర్టీయా ఎవరిది? ఓకే నా పని నీదే కానీ చెప్ప. ఓకే ఆర్ యు రెడీ? ఎవరు అక్కడ యోగి?
ఎలా పట్టుకుంటారు రామయ్యలో నారైక ముడి మీద రాలిన సాలయ్య రంగా రామయ్యలో అని నడుముకు ఉండేటి బిళ్ళల మొలతాడు సందా మామయ్యలో నా పట్టు కుర్చుల కోక కంటిన సాలయ్య రంగా రామయ్యలో నచ్చగాను అలా సంఖ్యాల డీజే డీజే ఇది
అకాడమీలో ఆంధ్ర మెగాస్టార్ చిరంజీవి నటించిన సుప్రసిద్ధమైన పాట తర్వాత చూద్దాం మరొక అమోఘమైన డాన్స్ పాట. ఓకే, అందరూ జోరుగా విజిల్ చేసి చప్పట్లు కొడితే మీకోసం ఒక అమోఘమైన పాట ఏది అని చెప్పును. ఆట కావాలా పాట కావాలా? ఆట. ఓకే, విజిల్ విజిల్ ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ. ఆటగాడు మామూలు ఆటగాడు కాదు. Raja raja kata ludu
ఇస్ ద మ్యాజిక్. ఇంతేనా? ఏమి ఇంటిస్తాను ఇంతేనా జోషాన్ని? ఓకే థ్యాంక్ యూ. చూద్దాం మరొక అమోఘమైన మరొక డాన్స్ పాడుతూ మీ ముందుకి నాగిని పాటకు అమ్మకుటి అమ్మకుటి అందమంత వంపకే అగ్గి పెట్టి గుగ్గి పెట్టి ఆటలోకి దింపకే అమ్మకుటి అమ్మకుటి అందమంత వంపకే అగ్గి పెట్టి గుగ్గి పెట్టి ఆటలోకి దింపకే ఈ నవ్వు దండ కొడుకైన రాదు ఎండ నీకు నాకు ఊగింది జెండ ఎదుటి వాడితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో. శ్రీను గారు మీ నాన్నగారు బాగున్నారా అనే దానికి, శ్రీను గారు మీ అమ్మ మొగుడు బాగున్నాడా అనే దానికి చాలా తేడా ఉందిరా లొక్కుడి కొడుక. ఎక్కుపెట్టి ఎక్కుపెట్టి కంటి చూపు దించకే కుక్కపెట్టి కుక్కపెట్టి ఉక్కపోత పెంచకే ఎక్కుపెట్టి ఎక్కుపెట్టి కంటి చూపు దించకే కుక్కపెట్టి కుక్కపెట్టి ఉక్కపోత పెంచకే నువ్వేమో దండ నేనేమో రజని కంద నిన్ను నన్ను ఆపేటి పుందాలు తెచ్చనక ఫుడ్ మారుతి, తినే ఫుడ్ మారుతి, పడుకునే బెడ్ మారుతి. బ్లడ్ ఎందుకు మారుతురా? బ్లడీ ఫుల్. సేమ్ కలర్ సేమ్ పవర్. నీకు చిన్న బిడ్డ కథ చెప్తాను వినండి. ఒకడు రైలు పట్టాల మీద ట్రైన్కి ఎదురుగా పరిగెడుతున్నాడు. ఎదురుగా ట్రైన్ వస్తుంది, వీడు పరిగెడుతున్నాడు. ట్రైన్ వచ్చి గుద్ది వెళ్ళిపోయింది. నేనేమంటారు? రిస్క్ చేయడం. ఇదే కథ ఇంకోలా చెప్తా వినండి. రైలు పట్టాల మీద ఒకడు వెనక్కి తిరిగి పరిగెడుతున్నాడు. వెనకాల ట్రైన్ వస్తుంది, వీడు పరిగెడుతున్నాడు. ట్రైన్ వచ్చి గుద్ది వెళ్ళిపోయింది. దీన్నేమంటారు? రిస్క్ చేయడమే. ఈ కథలో ట్రైన్ ఎవరో తెలుసా? నేనే. ఒకడు నాకు ఎదురొచ్చిన వాడికే రిస్క్, నేను ఒకడికి ఎదురెళ్ళిన వాడికే రిస్క్. తొక్కి పడేస్తా. సింహమటి చిన్నోడే వేటకొచ్చాడే అడవిలాంటి ఎండాలే ఆక్రమించాడే సింహమటి చిన్నోడే వేటకొచ్చాడే అడవిలాంటి ఎండాలే ఆక్రమించాడే అక్కడేదో పట్టి ఇక్కడేదో పుట్టి ఉక్కపోతే పెంచి ఊపేస్తున్నాడే ఎక్కడైనా పిచ్చి ఒకటేదో పిచ్చి అక్కడేదో పిచ్చి ఆడిస్తుంటాడే రామ 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 రే అది కుమారి లేని ప్రేమ ప్రేమ రే కృష్ణ 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 రే నోటతో పెట్టేస్తానే షాషారే అమ్మటి చిన్నోడే వేటకొచ్చాడే అడవిలాంటి ఎండాలే ఆక్రమించాడే ఫ్లూటు జింక ముందు ఊదు, సింహం ముందు కాదు. జనాన్ని భయపెట్టాలని చూస్తావా? భయపెడతాం. మా రాజకీయం అంతే.
దమ్ముంటే మాత్రం సిటీ కొట్టు. రాజకీయం నువ్వు తినే ఫుడ్లో ఉందేమో, నాకు బ్లడ్లో ఉందిరా బ్లడ్ ఫుల్. నీకు బీపీ వస్తే నీ పిఏ వణుకుతాడేమో, నాకు బీపీ వస్తే ఏపీ వణుకుద్ది. ఖచ్చితంగా ఇది జోష్ షో. పవర్ స్టారా మజాక చూడపస్తుందప్ప. నేను సింహం అంటాను, అది గడ్డ గీసుకోదు, నేను గీసుకుంటాను అంతే. మిగతాదంతా సేమ్ టు సేమ్. పట్టింపులే
సన్మానాలు ఇవ్వడం జరిగింది. దానికంటే ముందుగా మనకి ఇంత ఏర్పాట్లు చేస్తున్న మన వేణుగోపాల్ రెడ్డి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. ప్రతిరోజు ఇక్కడ వేల మందికి అన్నదాన కార్యక్రమాలు జరుగుతున్నాయి. మాకు మీ అందరితో కూడా కలిపి ఎంతో కొంత కూడా ఆయనకు మనం ఒక ఉడతా భక్తి రూపంలో ఇస్తున్నాం. దానికి ప్రత్యేకంగా మా ట్రస్ట్ తరఫున ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. అందులో ఎగువ చదలకు చెందిన నాగరాజ భాగ్యమ్మ ఫ్యామిలీ వారు కూడా ఈరోజు అన్నదాన ట్రస్ట్కి 5,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా దిగువ చదలకు చెందిన పి లక్ష్మణ్ రెడ్డి చెంగమ్మ ఫ్యామిలీ వారు కూడా 2,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. దిగువ చదలకు చెందిన సుధాకర్ వాళ్ళు కూడా ఒక రైస్ ప్యాకెట్ ఆకులు ఒక కట్ట ఇవ్వడం జరిగింది. వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా దిగువ చదలకు చెందిన వి తరుణ్ 50 కేజీల రైస్ కూడా ఇవ్వడం జరిగింది. వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. అంతేవిధంగా దిగువ చదలకు చెందిన ఏ రామచంద్ర గారు కూడా ఈరోజు కొన్ని కూరగాయలు కూడా ఇవ్వడం జరిగింది. వారికి కూడా ట్రస్ట్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎగువ చదలకు చెందిన ఐళ్ళ చంద్రారెడ్డి గారు కూడా 1000 రూపాయలు కొన్ని కూరగాయలు ఇవ్వడం జరిగింది. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అంతేకాకుండా బైపల్లికి చెందిన కె అమరా గారు కూడా 1000 రూపాయల డబ్బులు ఒక రైస్ ప్యాకెట్ కూడా ఇవ్వడం. చెందిన వెంకటమ్మ గారు కూడా 1000 రూపాయలు ఇవ్వడం జరిగింది. వారికి కూడా మా ట్రస్ట్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఉప్పునెల్లి గ్రామానికి చెందిన నారాయణ స్వామి గారు కూడా 1016 ఇవ్వడం జరిగింది. వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. వారి ఇద్దరు కొడుకుల జ్ఞాపకార్థం ఈరోజు అన్నదానానికి 10,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంత పెద్ద కార్యక్రమం చేయాలంటే చాలామంది సపోర్ట్ కూడా అవసరం. అందులో ముఖ్యంగా మా పి వెంకటరమణ, దయచేసి పిలిచిన వాళ్ళు స్టేజ్ పైకి రండి ఫాస్ట్గా. కె నాగరాజ, ఆర్ సురేష్ రెడ్డి, ఆర్ నారాయణ రెడ్డి, ఎం నరేందర్ రెడ్డి, ఆర్ జైపాల్ రెడ్డి, శంకర్ రెడ్డి, ఎం భాస్కర్ రెడ్డి, ఆర్ చంద్రమోహన్ రెడ్డి, ఎన్ నాగరాజ, ఆనంద సిమెంట్, కె భాస్కర్ రెడ్డి, ఎల్ మల్లికార్జున, జి శ్రీనివాసులు రెడ్డి, ఎం చిట్టి, ఎన్ నాగరాజరెడ్డి, జి సందీప్ రెడ్డి, సి వెంకటరెడ్డి, ఎవరి పేరైనా మర్చిపోయింటే క్షమించండి. వీరందరి చేతుల మీదుగా అన్నదాన ట్రస్ట్కి 50,000 రూపాయలు వేణుగోపాల్ రెడ్డి గారికి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. చేస్తారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా మీ అందరి కోసమే ప్రోగ్రామ్స్ అరేంజ్ చేస్తున్నాము. బేజారు పడద్దండి. మీకు చాలా విషయాలు తెలియవు. ఒక్కొక్క ప్రోగ్రామ్కి ఆల్మోస్ట్ వీళ్ళు నాకు తెలిసి 1 మంత్ బిఫోర్ నుంచే ప్లాన్ చేసుకుంటున్నారు. కాకపోతే ఒకటేంటంటే ఇది అమ్మవారి టెంపుల్ కదా, మీకోసం ఒక రోజు డీజే పెడతాను. అప్పుడు ఎగరండి మీ ఇష్టానుసారం. మనకి ఉండడు నేను కంప్లీట్ చేసే వరకు మళ్ళీ మాట్లాడి ఏమైనా పర్లేదు. ఇక్కడ లేడీస్ కూడా ఉన్నారు కదా, మన ఇంట్లో అమ్మ నాన్న చెల్లెలు ఎవరన్నా ఇక్కడ కూర్చున్నప్పుడు అంటే మనం చేసేది వాళ్ళకి ఇరిటేటింగ్గా ఉంటుంది కదా. ఒకసారి మీరు ఆలోచించుకోండి. నాకేం ప్రాబ్లం, మీరు ఎగరండి, నేను వద్దని చెప్పను. జాగ్రత్త.
ఇది టెంపుల్ కాబట్టి మీకోసం లాస్ట్ రోజు డీజే పెడతాను, అంతవరకు ఎంజాయ్ చేయండి. వద్దని చెప్పను, ఎవరిని వద్దని చెప్పను. కాకపోతే మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయండి, కానీ లిమిట్ దాటద్దు ప్లీజ్. ఓకే, సరేనా? మీకు అందరికీ ఒక విషయం చెప్పాలి. యాక్చువల్గా మనం డైలీ అమ్మవారి అవతారాలు చూస్తున్నాము, మీకు టీవీలో కూడా కనపడుతుంది. బట్ ఇక్కడ మూర్తిని ఈరోజు మీరు ఒకసారి అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. ఈరోజు ఎంతమంది దర్శనం చేసుకున్నారు అమ్మవారిని? అందరూ దర్శనం చేసుకున్నారా? నేనైతే చెప్తుంటే నేను నా ఫీలింగ్ చెప్తాను. అమ్మవారిని చూసినప్పుడు శివ పార్వతులు ఇక్కడే ఉన్నట్లుగా నాకు ఈరోజు అనిపించింది. అంత విశేషంగా అమ్మవారిని అలంకరిస్తున్న మన అర్చకులు బాబు స్వామివారు వారి బృందానికి మాత్రం ఖచ్చితంగా ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఎక్కడ లేని విధంగా 10 రోజులు మన కనకదుర్గమ్మ వారి అవతారాలు, అదేవిధంగా ఇక్కడ అమ్మవారిని అలంకరిస్తూ మనందరికీ మెండుగా అమ్మవారి ఆశీస్సులు ఉండేట్టుగా చేస్తున్నారు. మీ అందరి తరఫున ఖచ్చితంగా వారి బృందానికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా నాకు చెదల గ్రామ ప్రజలు అంటే కొన్ని డబ్బున్న ఫ్యామిలీస్ నేను మాట్లాడినా కానీ చాలా వరకు 99% ఫ్యామిలీస్ నేను చూస్తున్నాను. ఇంతకు ముందు లేదు కానీ అక్కడ అంత క్రౌడ్ని మెయింటైన్ చేసేదానికి నా ఒక్కడ వల్ల కాదు, మా బృందం వల్ల కూడా కాదు, వాళ్ళే స్వచ్ఛందంగా వస్తున్నా అంటే నా మీద ఇంత ప్రేమ చూపిస్తున్నందుకు మీ అందరికీ చెదల గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరికి ఎవరెవరైతే అమ్మవారి సేవలు తరిస్తున్నారు ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి పాదాభివందనం చేసుకుంటున్నాను. మన చెదల గ్రామం నిజంగా మీ అసోసియేషన్లో నన్ను పుట్టించిన దానికి నిజంగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటాను. నా జీవితం ఉన్నంత వరకు కూడా అమ్మవారి సేవ మరవను. మీ ప్రతి ఒక్క గడపకి సేవ చేస్తూనే ఉంటాను. ఒక తమ్ముళ్ళలాగా అన్నలాగా మీ వేణుగోపాల్ రెడ్డి ఉన్నారని మాత్రం మర్చిపోవద్దు. ఒక చెదల్లో ఒకటే కాదు, మనం ఇక్కడ చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరికీ మనం చేస్తున్న సేవా కార్యక్రమాలు అన్నీ తెలుసు కాబట్టి మళ్ళీ ప్రత్యేకంగా నేను సోది పెట్టను. ఖచ్చితంగా మీరు అనుకున్నట్లు అమ్మవారిని గట్టిగా తలుచుకోండి. కళ్యాణ్ బాబు ఇక్కడికి రావాలని చెప్పి గట్టిగా తలుచుకోండి. దగ్గరలో కళ్యాణ్ బాబు ఇక్కడికి రావాలని తలుచుకోండి. ఖచ్చితంగా అమ్మవారు ఇక్కడ పిలిపిస్తారు. సంతోషమా? ఎంజాయ్ చేయండి. మీరందరూ కూడా ఇక్కడ అమ్మవారి సేవకులుగానే మనం లిమిట్ దాటకుండా ఉన్నాం. ఓకేనా? సంతోషం. థ్యాంక్ యూ.
ఒకసారి గట్టిగా చెప్పట్లు. ముద్దులా ముట్టుకుంది సందేబాల ముఖ్యమంత ముద్దులా ముట్టుకుంది సందేబాల ముఖ్యమంత ముద్దులా ముట్టుకుంది సందేబాల
నువ్వు కూడా అట్టే అనాలి. కానీ దండ పెడతా ఒక మాత్రం మాకే ఏ మాట అదే ఏ మాట చెప్పు. మాట మాట మాటి మాటి మాట మాట ఒక్కసారి భూతానికి కోపం వచ్చి భూకంపాలు వచ్చి సునామీలు వచ్చి భూమి అంతా బద్దలైపోయినా కూడా నా గుడిసెలో ఉన్న ఒక ఈకెను కూడా అందుకే నీ మేడలు మిద్దెలు అపార్ట్మెంట్లు కాంప్లెక్స్లు ఐమాక్స్లు డూప్లెక్స్లు టీప్లెక్స్లు అందించి నా గుడిసెలు పెట్టు. కానీ ఆ మాట మాత్రం ఆ మాటనే మాట మాట మాటి మాటి ఏం చేసుకున్నా కొట్టాడుకున్నా పీకులాడుకున్నా అయినా నాకు అర్థం కాలేదే. సమానం కొట్లాడతారు రాత్రి కాగానే ఒకటి అవుతారు మళ్ళా ఇంతదానికి ఎందుకు కొట్టాడుకునేది. అందుకే కూడా సంతోషంగా ఉండాలి అంతే మనం ఉన్నట్టు సరేనా. కానీ ఆ మాట మాత్రం మాట మాట
అదిగో ఛత్రపతి ప్రజాపతి మాట చక్కలు చురకత్తుకు చడిపిస్తే మానవకుల మాంగళ్యం పంట గడుపుతుంటే క్షుద్ర రాజకీయానికి యుద్ధనేతుడై లేచి మా ప్రభుని ఉదితపై నెత్తుకి తిలకమిచ్చిన మహావీరుడు సర్వభౌముడు. అడుగో హరి భయంకరుడు కట్ట బ్రహ్మణ అది వీర పాండ్య వంశాంశుల సింహార్చన. అడుగో హరి భయంకరుడు కట్ట బ్రహ్మణ అది వీర పాండ్య వంశాంశుల సింహార్చన. ఎందుకు ఎక్కడాన్ని రాచిస్తూ నాలుగు పోసావా, నీరు పెట్టావా, కోత కోసావా, కుప్ప నుంచావా, ఊరి తెలకుక కష్టజీవులు అని పెడబెడ సరిగళ్ళు తెంచి స్వరాజ పోరాటమించి పాడుతాడు కళ్ళబోయి భూమి నా దేశం నమో నమామి భూమి నా దేశం సదస్వరామి నన్ను కన్న నా దేశం నమో నమామి అన్నపూర్ణ నా దేశం సదస్వరామి. అదిగదిగో అదిగదిగో ఆకాశం పళ్ళున తెల్లారి వస్తున్నాడు అదిగో మన అగ్గి పిడుగు అల్లూరి అగ్గి పిడుగు అల్లూరి. ఎవడు రానా భరత జాతిని తప్పబడి దుచ్చుడు ఎవడ పొగరు పట్టిన తెల్ల దొరక ఎవ్వడు తెలుగు దేశమునకు పానిసలుగా పంపునించి పంటులడిగి కొమ్ములొచ్చిన తమ్మునెవడికి వచ్చరా. పొడుగు జీవులు పుట్టు బట్టి ఉడుకు ఎత్తున ఉప్పనైతే భవానీ రక్షమా శ్రీ భవానీ భాగిమా జై భవానీ రక్షమా. దేవి సనాతని దుర్గా ఆనందదాయిని దుర్గా పల్లవ పాణి దుర్గా రజిత నివాసిని దుర్గా శ్రీ భవానీ భాగిమా జై భవానీ రక్షమా శ్రీ భవానీ భాగిమా జై భవానీ రక్షమా. శత్రు సంహారిణి దుర్గా కిరీటధారిణి దుర్గా అంబుజవాసిని దుర్గా జ్ఞానరూపిణి దుర్గా శ్రీ భవానీ భాగిమా జై భవానీ రక్షమా శ్రీ భవానీ భాగిమా జై భవానీ రక్షమా.
సరసిజ నిలయ సద్భక్త హృదయ మంత్ర నివాసిని బ్రహ్మచారిణి విష్ణు సహోదరి శ్యామ శంకరి పురాణ పూజిత వైభవ వందిత